ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టడీ హింస కేసులో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీహార్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన సిఐడిలో కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో ఈయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు సునీల్ నాయక్ను పిలిపించి గంటల తరబడి ప్రశ్నించారు. విచారణలో హాజరు కావాలని ఏపీ పోలీసులు బీహార్ వెళ్ళినప్పుడు అక్కడ అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. స్థానిక పోలీసులు అడ్డుకోవడం, అలాగే అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను తీసుకురావడంతో అరెస్టు ప్రక్రియ నిలిచిపోయింది. చివరికి ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుని విచారణ హాజరు కావాలని ఆదేశించడంతో తప్పనిసరిగా పరిస్థితులు సునీల్ నాయక్ అధికారుల ముందుకు వచ్చారు. తొలి రోజు విచారణలో సిట్ అధికారులు సునీల్ నాయక్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు బీహార్ కేడర్కు చెందిన అధికారి ఏపీకి డిప్యూటేషన్ మీద రావాల్సిన అవసరం ఏముందని అధికారులు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా చేసే సర్దుబాటులో భాగంగా కాకుండా కేవలం జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏపీకి రావడం వెనుక ఉన్న కారణాలు అడిగారు. అలాగే రఘురామకృష్ణరాజును హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చిన ఆ రాత్రి ఏం జరిగిందో దానిని ఆరా తీశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలి, కానీ అర్ధరాత్రి వేళ ప్రైవేట్ డాక్టర్లను ఎందుకు పిలిపించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ చేశారని అడిగితే సునీల్ నాయక్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తుంది. రాజకీయ నాయకులు తరహాలోనే తనకు ఏమీ తెలియదని లేదా గుర్తు లేదని చెబుతూ ఆయన విచారణకు సరిగ్గా సహకరించలేదని సమాచారం. ఈ విచారణలో సునీల్ నాయక్ తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ఇదంతా రాజకీయ కక్ష వాదిస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం ఆయన ఏపీకి వచ్చినప్పుడు నుంచి తిరిగి వెళ్ళిపోయే వరకు జరిగిన ప్రతి విషయాన్ని రికార్డులో చూపిస్తూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్సాహంగా పనిచేసి ఎన్నికల ఫలితాలు రాగానే వెంటనే వెళ్ళిపోవడానికి గల కారణాలు కూడా అధికారులు అడిగారు. ఒక ఐపీఎస్ అధికారిగా నిష్పక్షపాతంగా వివరించకుండా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలపై సిట్ బృందం ఆధారాలు సేకరిస్తుంది. విచారణ జరుగుతున్న సమయంలో ఆయన వెంటనే వచ్చిన లాయర్లను లోపలికి అనుమతించలేదు. సునీల్ నాయక్ కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పటి నుండి బయటకు వెళ్లే వరకు మొత్తం వీడియో రికార్డు చేశారు. మరోవైపు సునీల్ నాయక్ సోషల్ మీడియాలో కులం కార్డును వాడుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. తాను దళిత కుటుంబంలో పుట్టాను కాబట్టే అతను వేధిస్తున్నారని ఆయన పెట్టిన పోస్టులపై చర్చ జరుగుతుంది. బాధ్యతాయుతమైన ఐపీఎస్ పదవిలో ఉండి చట్టం అందరికీ సమానమని తెలిసినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వ్యూహంలో భాగమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. విచారణలో అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పకుండా బయట ఇలాంటి పోస్టులు పెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు రక్షణ ఉండడంతో పోలీసులు కేవలం విచారణ మాత్రమే చేస్తున్నారు. కానీ విచారణకు ఏమాత్రం సహకరించకపోయినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా పోలీసులు తదుపరి చర్యలు సిద్ధమవుతున్నారు. మరో 4 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి మున్ముందు ఈ కేసు మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.